కాకతీయాస్ ద సోర్సెస్ అంటే కాకతీయ డైనాసిటీకి సంబంధించిన సోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం ఈ ఎపిసోడ్లో. సోర్సెస్ అంటే ఏం లేదండి, యూజింగ్ ద ఎవిడెన్స్ హౌ హిస్టోరియన్స్ ఆర్ ఏబుల్ టు రీకన్స్ట్రక్ట్ ద హిస్టరీ బేసికలీ. అంటే వాట్ ఈస్ ద ఎవిడెన్స్ దట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ అని అర్థం. అంటే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ సోర్సెస్ అనమాట. అయితే యాజ్ యూజువల్గా స్టార్ట్ చేసే కంటే ముందు మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఛానల్ అబౌట్ సెక్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చి ఉంటాను, నేను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అయితే బిఫోర్ స్టార్టింగ్ ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. అయితే నేను టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2022లో ఒక క్వశ్చన్ అడిగినరు, ఏది కాకతీయ డైనాస్టిక్ సంబంధించింది ఈ క్వశ్చన్. ఒకసారి ఈ స్క్రీన్ షాట్ పెట్టిన ఈ క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ ఎ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అండి. ఆన్ ద వన్ సైడ్ యూ హ్యావ్ నేమ్స్ ఆఫ్ ఆథర్స్, ఆన్ ద అదర్ సైడ్ యూ హ్యావ్ లిటరరీ టెక్స్ట్, అంటే ఆ బుక్స్ ఎవరు రాసినారు దాని గురించి అని. బేసికల్లీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ది ఆథర్స్ విత్ దేర్ లిటరరీ టెక్స్ట్ అని అంటున్నాడు ఈ క్వశ్చన్లో. అయితే మీరు కొంచెం పాజ్ చేసి ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. ఇంతకుముందు చదివినా ఒకసారి ఆన్సర్ చేయండి, చదవకపోయినా ఒకసారి క్లియర్గా చదవండి పాజ్ చేసి, అండ్ ట్రై టు ఆన్సర్ చేసేయండి. ఏం ఆలోచించకుండా, ఒకవేళ మీకు ఏం రాకపోతే ఆలోచించకుండా మీరు అయితే ఏదో ఒక ఆన్సర్ పెట్టండి. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఫైన్, మీరు ఆన్సర్ పెట్టేయండి. కానీ లాస్ట్లో ఈ వీడియో ఎండింగ్లో విల్ గెట్ బ్యాక్, ఏదైతే ఈ క్వశ్చన్కి మళ్ళీ రీవిజిట్ చేద్దాము. ఈ రీవిజిట్ చేసినాక మనకి తెలుస్తుంది, మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏందని ఈ వీడియో ఎండింగ్లో తెలిసిపోతుంది. కానీ మీరైతే పాజ్ చేసి ఒక నిమిషం ఈ క్వశ్చన్ క్లియర్గా చదివి ట్రై టు ఆన్సర్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే మనకి ఒకవేళ మిస్టేక్ అయితే అది ఇంకా ఈజీగా గుర్తుంటుందండి. జస్ట్ మనం ఏం అటెంప్ట్ చేయకుండా డైరెక్ట్ అట్లా వదిలేస్తే, మనకి బై హార్ట్ చేస్తే ఏమవుతుందంటే అది గుర్తుండదు. మీరు జస్ట్ ట్రై టు ఆన్సర్ ఈవెన్ ఇఫ్ యూ నో ద క్వశ్చన్ ఆర్ డోంట్ నో ద క్వశ్చన్. ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి టిక్ చేసేయండి. సమ్ లాజిక్, సమ్ గెస్సింగ్ మీరు ఏదైనా చేసి ట్రై టు ఆన్సర్ ఇట్, అంతే. మనం ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఎలాగో చూస్తాం దీని గురించి, సో నో ప్రాబ్లం. సోర్సెస్ అంటే బేసిక్గా మనం డిస్కస్ చేసింది ఏంది, ఆర్కియలాజికల్ సోర్సెస్ ఉంటాయి. బేసిక్గా 2 ఉంటాయి, ఆర్కియలాజికల్ అని ఉంటాయి, లిటరరీ సోర్సెస్ అని ఉంటాయి. ఆర్కియలాజికల్ సోర్సెస్తో స్టార్ట్ చేద్దాం. ఆర్కియలాజికల్ సోర్సెస్ అంటే ఏంది, బేసిక్గా ఇన్స్క్రిప్షన్స్, అప్పట్లో మింట్ అయిన కాయిన్స్, అప్పట్లో కన్స్ట్రక్ట్ అయిన మాన్యుమెంట్స్, అంటే కంటెంపరీ మాన్యుమెంట్స్. దాని బేసిస్గా వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేస్తారనమాట హిస్టరీ. ఇన్స్క్రిప్షన్స్కి వచ్చేస్తే బేసికలీ లార్జ్లీ వాళ్ళు సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏముండేవి అంటే, అప్పట్లో వార్స్, కాంక్వెస్ట్, బ్యాటిల్స్, ఈ మిలిటరీ కండిషన్స్ ఏముండేవని బేసిక్గా ఎక్కువ వరకు అవే ఉంటాయి. అంటే బేసిక్గా ఏంటంటే ఎక్కువ వరకు ఎవరు కొట్టినరు అదే ఉంటుంది ఇన్స్క్రిప్షన్స్లో. మిగతా వాటి గురించి కూడా డిస్కస్ చేస్తారు, కల్చరల్ కండిషన్స్ అవి కూడా దే విల్ డెడ్యూస్, బట్ మెజారిటీ ఇదే ఉంటుంది, వార్స్, కాంక్వెస్ట్, బ్యాటిల్స్ గురించే ఉంటుంది. అయితే చాలా ఇన్స్క్రిప్షన్స్ నుంచి వీళ్ళు సోర్స్ తీసుకొని దేవర్ ఏబుల్ టు రీకన్స్ట్రక్ట్ అండి హిస్టరీ. బట్ ఒక సుమారు అంటే అప్రాక్సిమేట్లీ 10 ఏమో ఉన్నాయి మన ఇన్స్క్రిప్షన్స్ రిలేటెడ్ టు కాకతీయ డైనాసిటీ, కాకతీయ హిస్టరీ రీకన్స్ట్రక్షన్కి సంబంధించి. అయితే నేను ఒక 2 ఇస్తున్నా, ఎందుకంటే ఇది ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి మాగల్లు ఇన్స్క్రిప్షన్ అని. ఇట్ వాజ్ ఇష్యూడ్ బై ఈస్టర్న్ చాళుక్యన్ కింగ్ అనమాట, ధనర్నవా అని. ఇట్ వాజ్ ద ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్. ఇదొక రీజన్ ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్ అనేది, బికాస్ దాంట్లో ఏముండే అంటే ఇట్ వాజ్ డొనేషన్ ఆఫ్ ద విలేజ్ మాగల్లు టు ఎ బ్రాహ్మణ్ బై కాకత్య గుండ్యానా అని దాని గురించి ఆ ఇన్స్క్రిప్షన్లో చెప్తుంది. ఇది ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్ కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ఇచ్చిన. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి బయారం ఇన్స్క్రిప్షన్. ఇట్ వాజ్ ఇష్యూడ్ బై కాకతీయ గణపతి దేవాస్ సిస్టర్ మైలాంబ అనమాట, ఇన్ ద ఇయర్ 1219 సిఈ. డిగ్గింగ్ ఆఫ్ బయారం ట్యాంక్ గురించి బేసిక్గా దాంట్లో ఉంది. సో ఈ 2 ఎందుకు ఇచ్చిన, టోటల్గా ఇవ్వలేదు ఎందుకంటే మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. మిగతావి కూడా ఉన్నాయి, 1000 పిల్లర్ టెంపుల్ ఇన్స్క్రిప్షన్ అని, ద్రాక్షారామం టెంపుల్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి, మోటుపల్లి ఇన్స్క్రిప్షన్, మల్కాపురం ఇన్స్క్రిప్షన్, ఇవన్నీ ఉన్నాయి. కానీ బేసికల్లీ మనం అన్నీ చదవాల్సిన పని లేదు నాకు తెలిసినంత వరకు. ఈ మేజర్వి తెలుసుకుంటే సరిపోతుంది. ఒకటి ఏంటి, ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్ ఒకటి, ఇంకోటి ఇన్స్క్రిప్షన్ దట్ వాజ్ ఇష్యూడ్ బై ఎ ఉమెన్. ఇట్ వాజ్ ఇష్యూడ్ బై గణపతి దేవాస్ సిస్టర్ మైలాంబ. ఇంతవరకు
మనకి ఇన్స్క్రిప్షన్స్ గురించి తెలిస్తే చాలు, అంత డీప్గా అవసరం లేదు. ఎందుకంటే మన సిలబస్లో కూడా దీని గురించి ఎక్కువ వాళ్ళు ఏం చెప్పలేదు, వాళ్ళు ఎక్కువ డిస్కస్ కూడా చేయలేదు. మనం ఎందుకు అంత మరి డీప్గా వెళ్ళి చదవాల్సిన పని లేదు కాబట్టి నేను ఇంతవరకు సరిపోతుంది. ఇన్స్క్రిప్షన్స్ వచ్చేసి కాయిన్స్ కూడా అంతే అండి. కాయిన్స్ ఏముంది, గోల్డ్, సిల్వర్, కాపర్ కాయిన్స్ వర్ మింటెడ్ అండ్ నిష్కా, కేసరీస్ అని కాయిన్స్ విత్ డిఫరెంట్ నేమ్స్ వర్ ఆల్సో మింటెడ్. అంతవరకు సరిపోతుంది ఏది కాయిన్స్. మాన్యుమెంట్స్ కూడా మనం ఎలాగో చూస్తాం కదా, కల్చరల్ ఆస్పెక్ట్స్, రిలీజియస్ ఆస్పెక్ట్స్, ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్, వీటి గురించి చూసినప్పుడు, కాకతీయ డైనాసిటీ గురించి చూసినప్పుడు మాన్యుమెంట్స్ ఎలాగో చూస్తాం. కాకతీయ తోరణాస్ ఉంటాయి, 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప టెంపుల్, అదర్ టెంపుల్స్ లైక్ పిల్లల మరి, నాగులపాడు, గణపురం టెంపుల్స్, ఇవన్నీ వర్ ఆల్సో కన్స్ట్రక్టెడ్. ఇవి బేసికల్లీ ఇంపార్టెన్స్ దేనికంటే, ఇంపార్టెంట్ బికాస్ స్కల్ప్చర్స్ కార్వ్డ్ ఆన్ దీస్ వాల్స్ కావచ్చు, పిల్లర్స్ కావచ్చు, డోర్స్ ఆఫ్ దీస్ టెంపుల్స్ రిఫ్లెక్ట్ ది ఆర్నమెంట్స్ అండ్ డిజైన్స్ ఆఫ్ దోస్ టైమ్స్ అనమాట. ఆ కంటెంపరీ టైమ్స్లో కన్స్ట్రక్ట్ చేయడం వల్ల దానికి సంబంధించిన డిజైన్స్ ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి కూడా దే ఆర్ ఏబుల్ టు రీకన్స్ట్రక్ట్ ద హిస్టరీ అన్నట్టు. ఆల్సో సమ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆఫ్ దోస్ పీరియడ్స్ ఆఫ్ ద పీరియడ్ వర్ కార్వ్డ్ యాజ్ ద ప్యానల్స్ ఆన్ ద టెంపుల్ వాల్స్ అండి. అంటే ఇప్పుడు వేరియస్ టెంపుల్స్ ఉంటాయి, ఆ టెంపుల్స్ పైన ఉన్న కార్వింగ్స్ దాన్ని బట్టి కూడా ఒక అంచనాకు వస్తారు అన్నట్టు. ఓహో పలానా ఈ టైంలో ఇది జరిగి ఉంటుంది, ఈ ఇయర్లో ఇది జరిగి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు డెడ్యూస్ చేస్తారు అన్నట్టు. అయితే ఇది ఆర్కియలాజికల్ సోర్సెస్ ఏమో ఇంతవరకు. నెక్స్ట్ 2 టైప్స్ అనుకున్నాం కదా, ఒకటి ఆర్కియలాజికల్ సోర్సెస్, నెక్స్ట్ లిటరరీ సోర్సెస్. లిటరరీ సోర్సెస్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మనకి ఎట్లాగో లిటరేచర్లో కూడా చూస్తాం, కాన్స్టెంట్గా రిపీట్ అవుతుంటుంది ఇదే టాపిక్. అంటే కొన్ని బుక్స్, ఆథర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, మనకి గుర్తుంటుంది ఎలాగో. మీరు ఏది ఇది ఈ పేర్లన్నీ కొంచెం పొన్నియిన్ సెల్వన్ సినిమాలో క్యారెక్టర్స్ పేర్లా ఉన్నాయి అనుకుంటారేమో, అలా కాదు, మనం రిపీట్ అవుతూ ఉంటే మనకి ఎట్లాగో గుర్తుంటుంది. మీరు దాన్ని ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు, ప్యానిక్ కావాల్సిన పని లేదు. ఈ లిటరరీ సోర్సెస్ అంటే ఆర్ బేసికలీ ద రైటింగ్స్ ఆఫ్ కాంటెంపరీ పోయిట్స్ కావచ్చు, స్కాలర్స్, హిస్టోరియన్స్, ట్రావెలర్స్, విచ్ ఆర్ మోర్ యూస్ఫుల్. అంటే కంపేర్ టు ఇన్స్క్రిప్షన్స్ ఇవి దానికంటే అందులో ఓన్లీ బ్యాటిల్స్, వార్స్ మేజర్గా డిస్కస్ చేస్తారు కదా. కానీ లిటరరీ సోర్సెస్ అంటే దే టెల్ అస్ మేజర్లీ అబౌట్ ద కల్చరల్ కండిషన్స్ అనమాట. అప్పటి సోషియో ఎకనామిక్ కండిషన్స్ డ్యూరింగ్ దోస్ టైమ్స్, ఆల్సో మేజర్లీ రిలీజియస్ కండిషన్స్ వీటి గురించి క్లియర్గా డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఈ లిటరరీ సోర్సెస్లో. అందుకే ఇది కంపారిటివ్లీ మోర్ ఇంపార్టెంట్ అండ్ మోర్ యూస్ఫుల్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఆస్పెక్ట్స్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హిస్టరీ అనమాట. సో లిటరరీ సోర్సెస్ గురించి చూద్దాం. బేసికలీ దీస్ టెక్స్ట్ వర్ రిటర్న్ ఇన్ తెలుగు, సాంస్క్రిట్, అరబిక్ అండ్ పర్షియన్ లాంగ్వేజెస్లో కూడా రాసిండండి. బట్ మేజర్లీ మనం తెలుగు, సాంస్క్రిట్ డిస్కస్ చేద్దాం. ఇది నేను టేబుల్ క్లియర్గా ఇచ్చిన, ఇది మనం బైహార్ట్ చేసుకుంటే బెటర్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇవి కాన్స్టెంట్గా రిపీట్ అవుతూ ఉంటాయి అండ్ మనకి తెలిస్తే మనకి లిటరరీ కాంట్రిబ్యూషన్స్ ఏం చేశారు కాకతీయాస్ అనే దాన్ని క్వశ్చన్కి కూడా మనం ఇదే ఆన్సర్ రాయొచ్చు. సో మీరు యూ ట్రై టు ఇది బైహార్ట్ చేయడానికి ట్రై చేయండి. బట్ మీరు బైహార్ట్ చేయకపోయినా ఇది ఈ టేబుల్ అయితే మీకు గుర్తుంటుంది, ఒకసారి చూసుకోండి, మీకు ఆటోమేటిక్గా రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి గుర్తుంటుంది. ఈ వైట్ కలర్లో ఉన్నదేమో మన తెలుగులో రాసినవి, ఏదైతే నేను ఆరెంజ్ కలర్లో ఇచ్చిన కదా ఇవేమో సాంస్క్రిట్లో రాసినవి, సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాసినవి. ఫస్ట్ తెలుగులో చూద్దాం. ఆథర్ పాల్కుర్కి సోమనాథ్, పాండిరాజ్య చారితం, బసవ పురాణం. అంటే దాని డీటెయిల్స్ ఏముండే ఆ బుక్లో అంటే కంటెంపరీ రిలీజియస్ కండిషన్స్ అండ్ ఎస్పెషల్లీ శైవిజం గురించి ఉండే ఆ బుక్స్లో. బద్దెన నీతిసారం లేకుంటే నీతి శాస్త్ర ముక్తావళి అని కూడా అంటారు. దే బేసికలీ డిస్కస్డ్ అబౌట్ ద పొలిటికల్ నేచర్ అండ్ సిస్టమ్ ఆఫ్ కాకతీయాస్ అనమాట. రాజనీతి, రాజధర్మ అని అంటారు. ఆల్సో అబౌట్ రుద్రదేవాస్ రైటింగ్స్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. కొలను గణపతి దేవ ఈయన శివయోగ సారం అని బుక్ రాసిండ్రు. డీటెయిల్స్ ఏముండే అంటే ఇట్స్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ఇందలూరు నాయకాస్. వల్లభరాయ వచ్చేసి క్రీడాభిరామం, ఇట్ డిస్కస్డ్ అబౌట్ ద పీపుల్ లివింగ్ ఇన్సైడ్ ద అండ్ దేర్ కండిషన్స్ ఇన్సైడ్ ద వరంగల్ ఫోర్ట్ అనమాట. వల్లభరాయ రాసింది ఏంటి, క్రీడాభిరామం. ఇది క్వశ్చన్లో వచ్చింది, గుర్తుపెట్టుకోండి.
కాశే సర్వప్ప, సిద్ధేశ్వర చరిత్ర. చరిత్ర అంటే బేసిక్గా హిస్టరీయే, మనకి సెపరేట్గా ఇది అవసరం లేదు, జస్ట్ చరిత్ర అంటే ఇంకా హిస్టరీ అన్నట్టు. ఏకామ్రనాథ ప్రతాప చరిత్ర. నెక్స్ట్ సాంస్క్రిట్లో రాసినవి విద్యానాథ ప్రతాపరుద్రియం, లేకుంటే ఇంకోటి తెలుగులో మన తెలుగు సోర్సెస్లో తిక్కన్న సోమయాజి అని ఆ సోర్సెస్ నుంచి కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. తిక్కన్న సోమయాజి మీరు వినే ఉంటారు కదా, ఆంధ్ర మహాభారతం కావచ్చు, నిర్వచనోత్తర రామాయణం ఇవి రాసిండ్రు కదా, ఆ ఆథర్ అనమాట. సో నేను స్పెసిఫిక్ ఏం మెన్షన్ చేయలేదు, అది సరిపోతుంది ఈ తెలుగు సోర్సెస్ ఇంతవరకు. నెక్స్ట్ సాంస్క్రిట్ వచ్చేసి విద్యానాథ ప్రతాప రుద్రియం. ప్రతాప రుద్రియం ఒకటి. ప్రతాప రుద్ర యశోభూషణం టాక్స్ అబౌట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ కాకతీయాస్ గురించి, అంటే మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది ఎలా ఉండేది దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది ఈ వర్క్లో. విద్యానాథ ఈ వాజ్ ద కోర్ట్ పోయట్ ఆఫ్ ప్రతాపరుద్ర 2 అనమాట. జయపసేనాని ఈ రోడ్ నృత్య రత్నావళి. నృత్య రత్నావళి రాసిన ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నృత్య అండ్ నాట్య అనమాట. అండ్ పోస్చర్స్ ఆన్ ద వాల్స్ ఆఫ్ రామప్ప టెంపుల్ ఉంటాయి కదా, వర్ టేకెన్ ఫ్రమ్ దిస్ బుక్ ఓన్లీ అండి. ఈ బుక్ నుంచే తీసుకోవడం జరిగింది. ఏది రామప్ప టెంపుల్లో ఉన్న ఆ స్కల్ప్చర్కి ఉన్న పోస్చర్స్ దే వర్ టేకెన్ ఫ్రమ్ దిస్ బుక్ ఓన్లీ. జయప్ప సేన అని రాసిన నృత్య రత్నావళి. ఇది ఇంతవరకు సాంస్క్రిట్ సోర్సెస్ అనమాట. ఆల్సో పర్షియన్ అరబిక్ అకౌంట్స్ లైక్ తారకి ఫరిష్తా అని, అంటే ఇట్లాంటివి ఉన్నాయి. మీకు ఒకవేళ చూడాలనిపిస్తే ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ స్కిమ్ త్రూ, తెలుగు అకాడమీలో ఉంది సపరేట్ ఒక టేబుల్లో వేసి పెట్టిండ్రు, టేబుల్లో చూడండి. బట్ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు, బట్ డోంట్ బర్డన్ యువర్ సెల్ఫ్ అండి విత్ సో మచ్ ఇన్ఫర్మేషన్. ఇంత బర్డన్ చేసుకోవాల్సిన పని లేదు, ఇంతవరకు సరిపోతుంది నా ఒపీనియన్లో. వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్ బీ షూర్ విత్ ఇట్, అంతే. రివైజ్ చేసుకోవడం, దీంట్లో కొంచెం పర్ఫెక్ట్ అవడం అంతే. మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ అలా ఏం వెళ్ళకండి. నా ఒపీనియన్ అది. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే గో ఫర్ దోస్ పర్షియన్ అరబిక్ అకౌంట్స్ ఉన్నాయి, అవి కూడా వాటి గురించి కూడా చూడండి మీకు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. నెక్స్ట్ ఫైనల్లీ ట్రావెలర్స్ అకౌంట్స్. ఇప్పుడు ఫారెన్ ట్రావెలర్స్ అకౌంట్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇంపార్టెంట్ అయితే ఏది సోర్సెస్లో అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ద ట్రావెల్స్ బై మార్కో పోలో అనమాట. ద ట్రావెల్స్ బై మార్కో పోలో ఇట్ డిస్కసెస్ అబౌట్ ద ఫారెన్ ట్రేడ్ ఎట్ మోతుపల్లి. ఇట్ వాజ్ బేసికలీ డ్యూరింగ్ రుద్రమదేవి పీరియడ్లో అనమాట. ఇట్ డీటెయిల్స్ అబౌట్ ద ఫారెన్ ట్రేడ్ ఎట్ మోతుపల్లి. అది ఇంతవరకు మన ఇది ఫారెన్ అకౌంట్స్ అయింది. లిటరరీ సోర్సెస్ అయిపోయినాయి. లిటరరీ సోర్సెస్లో ఓకే కదా, తెలుగు సాంస్క్రిట్ లాంగ్వేజ్ రెండు లాంగ్వేజెస్లో లిటరరీ సోర్సెస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్, బోత్ ఇన్ తెలుగు అండ్ ఇన్ సాంస్క్రిట్. వేరే లాంగ్వేజ్లో కూడా ఉన్నాయి, బట్ అంత మనం డిస్కస్ చేయలేదు దాని గురించి. బట్ ఇఫ్ యూ వాంట్ టు అండ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, ప్లీజ్ రెఫర్ తెలుగు అకాడమీ, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆర్కియాలజికల్ సోర్సెస్ కూడా చూసినాం కదా, ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, మాన్యుమెంట్స్. సో ఇవన్నీ పేర్లు రిపీట్ అవుతూ ఉంటాయి. మీరు అసలు ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. ఈ కొత్త కొత్త పేర్లు చూసి ఇది మళ్ళీ లిటరేచర్లో కానీ రిలీజియస్ కండిషన్స్లో కల్చరల్ ఆస్పెక్ట్స్ వీటన్నిటిలో రిపీట్ అవుతూ ఉంటాయి. పోను అది ఇట్ విల్ ఇంటర్నలైజ్ అనమాట. యూ నీడ్ నాట్ వరీ. నెక్స్ట్ మన క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం క్వశ్చన్తో స్టార్ట్ చేసాం కదా, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్తోని. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఆన్సర్ ఏమొస్తుంది, మళ్ళీ పాజ్ చేసి ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 4. ఇది ఎగ్జామ్ హాల్లో కూడా క్లియర్గా ఎలిమినేట్ చేయొచ్చు అండి. ఇప్పుడు మనకి ఏకామ్రనాథ ఏం రాసిండ్రని తెలిసిన, ఇప్పుడు ప్రతాపరుద్ర చరిత్రం అని రాసిండ్రు, ప్రతాప చరిత్ర ఆర్ ప్రతాపరుద్ర చరిత్ర ఈయన రాసిండ్రని తెలిసింది మనకి. ఈ ఆప్షన్స్లో చూడండి, బిలో ఏముంది, బిలో 3, 4, 5, 1 వన్నే కదా, ఓన్లీ 1 ఉంది. ఇట్లా మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎగ్జామ్లో కూడా కొంత ఈజీగా ఎలిమినేషన్ ఆ చాయిస్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఇంత డీప్గా వెళ్ళి వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు ఆప్షన్స్లో అన్న కొంచెం మనకి ఆ వెసులుబాటు ఇస్తారు అని నా ఒపీనియన్. కొంచెం మరి ఇట్లా టఫ్ చేయకుండా ఉంటారు. ఒకవేళ టఫ్ చేసినా యూ కెన్ ఆన్సర్ అనమాట. ఈ వల్లభరాయ అని అంటారు, వల్లభాచార్య అని పడ్డది కానీ వల్లభరాయ అని అంటారు. ఏకామ్రనాథ, కాశీ సర్వప్ప ఇవన్నీ చూసినాం మనం. వల్లభరాయ రాసింది క్రీడా విరామం, ఏకామ్రనాథ
చరిత్ర ఆర్ ప్రతాపరుద్ర చరిత్రము. కాశీ సర్వప్ప వచ్చేసి సిద్ధేశ్వర చరిత్రం. ఈ కొరవి గోపరాజు అనేది ఆయన లేటెస్ట్ స్టేజెస్లో వచ్చిండ్రు, మనకి అవసరం లేదు దాని గురించి ఇంకా డిస్కస్ చేయాల్సిన పని లేదు, మనకు ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్ తెలిసిపోయింది కాబట్టి దాని గురించి అంత డిస్కస్ చేయాల్సిన పని లేదు. అవుట్లయర్స్ కొన్ని ఉంటాయి ఆప్షన్స్, ఇక మనం దాని గురించి ఎక్కువ డెప్త్గా పోవాల్సిన అవసరం లేదు. ఇంతవరకు అయితే మీరు పర్ఫెక్ట్ ఉండండి. మనం ఏదైతే నేను టేబుల్ ఇచ్చిన కదా లిటరరీ సోర్సెస్ అని, ఈ ఆథర్స్ బుక్స్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఆ బుక్స్లో ఏమున్నాయి అనేది ఒక్కసారి ఎగ్జామ్ ముందు కూడా రివైజ్ చేసుకుంటే బెటర్ అన్నట్టు, ప్రిలిమ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. అదండి, మీకైతే ఏం కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నాం. మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఐ ట్రై టు రిప్లై. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ టుమారో.